చికెన్ వీక్లీ వన్స్ ఇస్తారా? మండే కాదే మనకు ప్రైస్ రావాలి చికెన్ 2 సార్లు రావాలి చికెన్. ఎగ్ డైలీ రావాలి. అది చికెన్ ఏంది ఆమె కలుపు విజయవాడ ఒకసారి వీక్లీ 2 టైమ్స్ చికెన్ ఇది బీసీ పోస్ట్ మెట్రిక్ ఎన్నిసార్లు చికెన్ ఉండేదండి? వీక్లీ 2 డేస్. మరి ఎందుకు ఒకటే రాత్రి ఎగ్ ఎన్నిసార్లు డైలీ ఉందండి ఎగ్. మీరు ఎందుకు ఇది డివైడ్ చేశారు? రేట్స్ పెరిగినాయి అని తయారు చేసి ఇచ్చారు. రాష్ట్రం అంతా రేట్లు పెరిగినాయి, ఇక్కడ ఒక దగ్గర కాదండి. మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు ఏకంగా బోర్డులో పెట్టేసినారు ఏంది? నాకు అర్థం కావడం లేదు. చెప్పు, ఆయన కంప్లైంట్ చేయండి, మనకి రిపోర్ట్ కావాలి దీని మీద. 5 రోజులు ఎక్స్ ఇవ్వాలమ్మా, 5 రోజులు ఎక్స్ ఇవ్వాలా ఖచ్చితంగా. ఏంది నాకు ఆశ్చర్యం ఉంది అసలు. ఏంది మెనూనే మీరు మార్చి మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటా ఉన్నారే. చికెన్ వన్ టైం ఇవ్వని వారానికి మీకేమైనా జీవో ఉందా? ఏ విధంగా జీవో ఉంది చెప్పండి? 2 టైమ్స్ ఉందా లేదా? 5 డేస్ ఎగ్ ఉందా లేదా? అట్లా కాగితం చెప్పి మేము అన్ని మూసుకొని పోతాం, ఇబ్బంది ఏం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేస్తే ఎట్లంటే నాకు అర్థం కాదు. ఏం బోర్డు పెట్టారు ఏంటండి? ఇదేంటి? ఎవరిని మోసం చేద్దామని వారానికి 1 రోజు చికెన్ అని పెట్టారు, ఎవరిని మోసం చేద్దామని వారానికి 3 రోజులు చికెన్ ఎగ్ అని పెట్టారు. ఎవ్రీ డే ఉందండి ఫ్రూట్, ఎవ్రీ డే ఫ్రూట్ ఇవ్వాలి. మొత్తం దీన్ని బట్టి చూస్తా ఉంటే జిల్లా అంతా ఈ విధంగానే ఉన్నట్టు లెక్కచారం ఉంది. జిల్లా అంతా ఈ విధంగా ఇస్తా ఉన్నారా? ఏం వాళ్ళ కడుపులు కొట్టి మనకేం వస్తుంది? బుధవారం డిన్నర్ రోజు చికెన్ ఇవ్వాలా, నైట్ పూట మీరు డివైడ్ చేస్తా ఉన్నారు. చెప్పండి, కలెక్టర్ కంప్లైంట్ రాయండి. నేను జీవో నెంబర్ 82 అమ్మ. ఇదో చూసుకోండి మెను మాది. బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ మెను. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఇది చేసుకునే మీ ఉద్యోగాలు పోతాయి. జేసీ గారికి పెట్టు, జేసీ గారికి నాకు పెట్టు, నేను జేసీ గారికి పెడతాను, మాట్లాడతాను. ఎప్పుడోసారి వస్తారా నాయన, తలకాయ నొప్పులు వస్తాయన్నా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు సొంతంగా మెను ప్రిపేర్ చేసి తైలించారే. ఎంతవరకు ధర్మం అమ్మా? 4-5 ముక్కలన్నీ అట్లీస్ట్ పెట్టాలా? ఇప్పుడు పెట్టేది కూడా మీరు 4-5 ముక్కలే. 100 మందికి 10 కేజీ చికెన్ ఏమి తయారు మీరు? ఒక 6-7 తెస్తారు మహా అయితే, నాకు తెలిసి కాడికి. ఎన్ని ముక్కలు వస్తాయమ్మా? ఒక 7-8 ముక్కలు ఇస్తే కానీ మీకు 100 గ్రామ్స్ ఇచ్చినట్టు లెక్క. మీకు 4-5 ముక్కల కంటే ఎక్కువ వేయడంలే, నాకు తెలుసు అది. చెప్పండి, మీరు డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, మీరు పెద్ద పిల్లలమ్మా, ఇవాళ మెచ్యూర్డ్. ఏమి మీకు ఏమి మాత్రం ప్రశ్నించాలా మీరు? తెలుసా? 5 రోజులు ఎగ్ ఇవ్వాలి మీకు వారానికి, 2 టైమ్స్ చికెన్ ఇవ్వాలా. బుధవారం సాయంత్రం చికెన్ ఇవ్వాలి మీకు, 100 గ్రామ్స్ ఇవ్వాలి ఒక్కొక్కరికి. మీరేంది ఏంది నాకు అర్థం కావడం. మీకు కూడా మేము ఇప్పిస్తా, షోకాలు చూపిస్తాను నేను. యూనియన్ తయారు చేసి. ఏమి యూనియన్ అంటే? ఏంది యూనియన్? మీ యూనియన్ మీరు సొంతంగా తయారు చేసుకుంటారా? మా దగ్గర ఉండేది ఎందుకని? గవర్నమెంట్ ఎందుకు? రేపు సీఎం గారి దగ్గర పెడతా మీకు కదా, ఇంటికి పంపిస్తా దినం సాయంత్రానికి. సార్ కొంచెము మేనేజ్ చేసుకోండి అంటున్నా నేను. 50 గ్రాములు 60 గ్రాములు ఇచ్చి కొంచెం మేనేజ్ చేసుకోండి. 40 మెనూ డివైడ్ అయ్యడానికి లేదండి. 47 రూపాయలు, రేపు 53 రూపాయలు అవుతా ఉంది జూన్ నుంచి. వితౌట్ రైస్ ఎందుకు సరిపోదండి? వంట వాళ్ళకి ఏమన్నా మీకు ఎస్టీ పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు వంట వాళ్ళకి ఛార్జెస్ లేవు, వాళ్ళు అలసాట్లు పెట్టి వస్తా ఉన్నారు. మీకు బీసీ హాస్టల్స్కి ఇన్ని ఇస్తా ఉంటే కూడా మీరు వంట వాళ్ళు ఉన్నారు, వాచ్మెన్ ఉన్నారు, మెయింటైన్ ఛార్జెస్ వస్తా ఉన్నాయి. ఇదేంటండి నాకు అర్థం కావాలి. వాళ్ళ కడుపు కొడితే మీకేం వస్తుంది? ఆడపిల్లలండి. ఇదేంటి? నాకు చాలా విచిత్రంగా ఉంది. టూ మచ్ అండి ఇది. మీ ఇష్టం. నేను జేసీ గారికి కంప్లైంట్ పెడతాను మీ మీద. శ్రీనివాసన్ రాసుకో, ఏఎస్డబ్ల్యూ గారి పేరు రాసుకో, హెచ్ఎం ప్రిన్సిపాల్ గారి పేరు రాసుకో, వాళ్ళ ఫోన్ నెంబర్స్ రాసుకో. మీరు డివైడ్ చేసాక లేదండి మెనూను. నాకు ఆశ్చర్యం ఉంది అసలు, నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ ఎక్కడన్నా ఇట్లా రాసి పెట్టి ఏదో ఈకుండా ఏదైనా చేస్తా ఉన్నారు కానీ చూసిన కాదు ఎక్కడైనా మీరు ఏకంగా వారం. నాకు ఆశ్చర్యం ఉంది అసలు. నేను ఎన్ని ఇట్లాంటి హాస్టల్ దాదాపు 20-30 హాస్టల్ చూసినాను బీసీ హాస్టల్. ఇదేంటండి ఇది? కాదండి, మార్పించేది కాదు. నాకు ఆశ్చర్యం అసలు. నేను స్టన్ అయిపోతాను పిల్లలు ఒకసారి అనేటప్పటికి. వారానికి 2 సార్లు ఎగ్ అంటా ఉన్నారు వాళ్ళు, 3 సార్లు ఎగ్ అంటా ఉన్నారు. మార్పించేది కాదండి ఇది. ఏమా మీకు ఎవరు ఫోన్ లేవా? ఇంట్లో లేవా? ఇంట్లో పోయినప్పుడు చూడండి, ఫుడ్ కమిషన్ అని మొత్తం వీడియోలు అన్నీ వస్తాయి.
ఎవరెవరు ఏమిస్తారు, ఏ బీసీ హాస్టల్ ఏమిస్తా ఉన్నారు, ఎస్సీ హాస్టల్ ఏమిస్తారు, పిల్లలకి ఏమిస్తా ఉన్నారు, అంగన్వాడీలో ఏమిస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలమ్మా. చిన్నపిల్లలా మీరు? మీ ఇంటికి పోయి మీ నాన్నగారి ఫోన్లు తీసుకొని ఆండ్రాయిడ్ లో వీడియోలు చూడరా మీరు? చెప్పండి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని కొడితే మీకు 1,00,000 వీడియోలు వస్తాయి. తెలుసా మీకు? ఇప్పుడు కానీ అర్థమైతా ఉందా? వారానికి 2 సార్లు చికెన్ ఇవ్వాలి మీకు 100 గ్రామ్స్. సరే రేట్ ఎక్కువ ఉంది, డబ్బులు అడ్జస్ట్ కావడం లేదంటే కనుక కొంచెం తగ్గించి ఇస్తారు. ఎవ్రీ డే ఎగ్ ఇవ్వాలా, 5 days ఎగ్ ఇవ్వాలా. తెలుసా? మేడంకి పెట్టి ముందు ఆ నెంబర్కు సాగు పెట్టావు కదా డిఎస్ఓ గారికి. 2 times చికెన్ ఇవ్వాలా పర్ వీక్, 5 days ఎగ్ ఇవ్వాలా, ఎవ్రీ డే ఫ్రూట్ ఇవ్వాలా. అది మెను. ఎక్కడ లేదు, నేను ఎక్కడ చూడలే ఈ రాష్ట్రంలో ఈ విధంగా మెను. వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని బోర్డు వేసినారంటే నాకు ఆశ్చర్యం ఉంది అసలు. ఎస్టీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ లో కొంచెము అక్కడ వంట వాళ్ళు లేరు అక్కడ. అప్పుడు వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ మగసాట్లు పడతా ఉన్నారు. అది సార్ దృష్టికి తీసుకెళ్ళాము, సీఎం దృష్టికి. ఇది చూడండి వాళ్ళు కొంచెం ఇవ్వడం లేదు సార్ అంటే, వాళ్ళు చూద్దాం ఏంది ఇది అని చెప్పేసి. ఇది కూడా మేము మెనూ రేట్లు కూడా మేము మొన్ననే మేమే మాట్లాడి చేంజ్ చేయించాం. 1400 సరిపడం లేదంటే 1600 చేశారు రేపు జూన్ నుంచి. మీరు అడగాలమ్మా, మీ వార్డెన్ మేడం అడగని కొడతారా చంపుతారా? మీకోసం వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ కోసం మీరు లేరు, మీకోసం వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? వార్డెన్ మేడం అడగండి, ఏది మేడం వీక్లీ 2 కదా చికెన్ ఎందుకు ఇవ్వరని క్వశ్చన్ చేయాలమ్మా. ఎప్పటికీ ఆ ధైర్యం ఉండాలా మీకు. ప్రభుత్వం మీకు కేటాయించిందమ్మా 47 రూపాయలు రోజుకు, రేపు 53 రూపాయలు చేస్తా ఉంది జూన్ నుంచి. మేము కంప్లైంట్ చేస్తామమ్మా మీ మీద. హెచ్డబ్ల్యూ గారు మీరు ఏంది అసలు? నాకే కథ చెప్పినారే రాగానే, వన్స్ చికెన్ థ్రైస్ ఎగ్ అని. నాకు మైండ్ బ్లాక్ అయింది. ఏంది ఇది, ఎందుకని ఈ విధంగా అవుతా ఉంది అని. ఇదేందండి ఇది? మేము ఏం చర్యలు తీసుకోవాలన్నా? డీడీ గారు ఫోన్ ఉంది అండి వాళ్ళది, జేసీ గారికి చెప్తాం. ఎందుకు ఫోన్? హలో జేసీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరు చెప్తాను. ఎట్లా ఇది ఏంది, ఇది మెనూ అంతా డివైడ్ అయింది. ఇక్కడ BC 1లో ఉన్నాం, సత్తెనపల్లిలో పోస్ట్ మెట్రిక్. ఎక్కడ పాత మెనూ అండి? చెల్లుపోయిన వేణుగోపాల్ గారు ఎప్పుడు మినిస్టర్ అయ్యారు, ఆయన ఫోటో ఉందంటే పాతదని ఎట్లా అనుకోవాలి మేము? కాదు సార్, ఏంటండి ఇది? వారానికి 1 రోజు చికెను, 3 రోజులు ఎగ్గు, 2 రోజులు పండు. ఏంటండి ఇది? మీకు సోకాల్ నోటీస్ వస్తాయండి రేపు. చూడండి మీరు ఏంది అనేది, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. ఇప్పుడు ఎట్లా ఇది ఏంది, ఇది మెనూ అంతా డివైడ్ అయింది. ఇక్కడ BC 1లో ఉన్నాం, సత్తెనపల్లిలో పోస్ట్ మెట్రిక్. మీరు పాత మెనూ పెట్టారండి, ఇక్కడ జరిగేది కూడా అది పాత మెనూ ప్రకారమే జరుగుతూ ఉంది. ఎక్కడ పాత మెనూ అండి? చెల్లుపోయిన వేణుగోపాల్ గారు ఎప్పుడు మినిస్టర్ అయ్యారు, ఆయన ఫోటో ఉందంటే పాతదని ఎట్లా అనుకోవాలి మేము? కాదు సార్, ఏంటండి ఇది? వారానికి 1 రోజు చికెను, 3 రోజులు ఎగ్గు, 2 రోజులు పండు. ఏంటండి ఇది? ఎక్కడ లేదండి మన ఆంధ్రప్రదేశ్లో. ఒక సత్తెనపల్లి ఏమైనా స్పెషల్గా చేశారేమో నాకు అర్థం కావడం లేదు. 2 చికెన్ ఇవ్వాలా, 5 days ఎగ్ ఇవ్వాలా, ఎవ్రీడే ఫ్రూట్ ఇవ్వాలా. అవునంటే ఎట్లండి? ఏం చేయాలి మేము ఇప్పుడు? షోకాజ్ నోటీసులు ఇవ్వండి ఇద్దరికి. మీ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం సార్ మేము. జేసీ గారికి కంప్లైంట్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఇదేందండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మెనూ మీకై మీరు ప్రిపేర్ చేసుకొని బోర్డులో వేసి పెట్టినారు. 47 రూపాయలు ఎందుకు సరిపోదండి మేనేజ్ చేసుకుంటే? మరి ఏదైనా చికెన్ ఏదైనా ఉంటే తగ్గించుకోండి. 100 మంది ఉన్నారు, 10 కేజీలు వేయాలా, ఒక 7 కేజీలు 8 కేజీలు వేసి మేనేజ్ చేసుకోండి. రేపు 1600 చేస్తా ఉన్నారు జూన్ నుంచి, మేనేజ్ చేయొచ్చు. ఇదేందండి ఏకంగా బోర్డులు వేసి తక్కువ చేసి పెట్టడం ఏందండి పిల్లలకు? వాళ్ళ కడుపు కొడితే మనకేం వస్తుందండి? లేదు సార్, దీని మీద మేము కేసు ఫైల్ చేస్తాం. మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. హలో జేసీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే జేసీ గారు. ఏం లేదు సార్, ఈ సత్తెనపల్లిలో BC పోస్ట్ మెట్రిక్ హాస్టల్ BC 1లో ఉన్నాను నేను. ఇక్కడ మెనూ పూర్తిగా డివైడ్ చేశారండి. ఇక్కడ యాక్చువల్లీ వీక్లీ 2 చికెన్ ఇవ్వాలా, వన్స్ అని బోర్డు రాసి పెట్టారు. మా దగ్గర ఉండే మేము మొత్తం BC పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఏపీ అంతా కూడా 2 ఉంది. మా దగ్గర మెనూ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి.
వాటర్ ప్లస్ ఏఎస్డబ్ల్యూ కూడా వాళ్ళకు కూడా సంబంధమే ఉంది ఇది. సత్యనపల్లి 1 అండి 1. తర్వాత ఈ ఎగ్ కూడా 5 eggs ఇవాళ 3 eggs ఇస్తున్నారు వీక్లీ. సండే బుధవారం. దీని తర్వాత ఈ ఫ్రూట్ కూడా ఎవ్రీ డే ఇవాళ వీళ్ళు ఓన్లీ ట్వైస్ ఇస్తున్నారు. ఈ మూడు డీవియేషన్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. అండి నా దగ్గర ఉన్నాయండి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ పంపిస్తాను మీకు. డిఎస్ఓ సార్ ఉన్నారు మా దగ్గర, డిఎం గారు ఉన్నారు. థ్యాంక్ యూ. అర్థమైందా? మీ హక్కుల కోసం మీరు అడగాల. అర్థమవుతుందా? తెలుసుకోండి ఏంటి ఏంది అనేది, ఏం జరుగుతుంది. మీకు షోకాజ్ నోటీస్ వస్తాయండి రేపు. చూడండి మీరు ఏంది అనేది, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు.